Hi guys, today we will discuss about TCS NQT question paper which is held on 9th of April 2025. Okay, first question. Check the first question. Row wise prime checker in a matrix. Row wise గా prime numbers ని చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అవి ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది చెక్ చేయండి. కొన్ని కండిషన్స్ అప్లై చేశారు. యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ అన్ని డిఫరెంట్ సోర్సెస్ నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి అక్కడ ఒక పాయింట్ కలెక్ట్ చేసి ఫ్రేమ్ చేసింది. సో డిటో 100% ఇలానే ఉంటుందని కాదు, అప్రాక్స్ ఇలానే ఉంటుంది క్వశ్చన్స్. చూడండి ఒకసారి. యు ఆర్ గివెన్ 2 ఇంటీజర్స్ m and n ఫాలోడ్ బై m into n ఇంటీజర్స్ రిప్రజెంటింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, m into n రో అండ్ కాలమ్ సైజ్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ m into n అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 2 ఇది ఒక 3 అనుకుంటే m into n వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది, m into n అంటే 6 ఎలిమెంట్స్ ఇస్తాడు, మ్యాట్రిక్స్ వాల్యూస్ అంటున్నాడు. రైట్, అంటే ఏమవుతుంది నాకు ఇక్కడ రోస్ కాలమ్స్ ఇస్తున్నాడు అండ్ దెన్ మ్యాట్రిక్స్ వాల్యూస్ ఇస్తున్నాడు. యువర్ టాస్క్ ఈస్ టు చెక్ వెదర్ ఈచ్ రో ఈజ్ ఇన్ ద మ్యాట్రిక్స్ కంటైన్స్ అట్లీస్ట్ 1 ప్రైమ్ నెంబర్. ఓకే, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రోలో అంటే నాకు ఇలా ఒక 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 6 ఎలిమెంట్లో ఫస్ట్ దాని నుంచి ఒక అట్లీస్ట్ 1 ప్రైమ్ నెంబర్, సెకండ్ నుంచి అట్లీస్ట్ 1 ప్రైమ్ నెంబర్ ఉండాలి పక్కాగా. రైట్, నెక్స్ట్ అలా ఉంటే రైట్ వ్యాలిడ్ అయినట్టు, అలా లేకపోతే ఇన్వాలిడ్ అని ప్రింట్ చేయమంటున్నాడు. సో కమ్ టు ద కండిషన్స్ పార్ట్. కండిషన్స్కి వస్తే m and n వాల్యూస్ ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే రాంగ్ నెంబర్ అని మెన్షన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎనీ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఈజ్ నెగిటివ్. ఒకవేళ ఏదైనా మ్యాట్రిక్స్ ఎలిమెంట్ నెగిటివ్ ఉంటే రాంగ్ నెంబర్ అని ప్రింట్ చేయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ప్రొవైడెడ్ ఈజ్ లెస్ దెన్ m into n అంటే ఒకవేళ నాకు ఇక్కడ ఈ సినారియోలో 6 ఎలిమెంట్స్ కాకుండా లెస్ దెన్ ఆఫ్ 6 ఎలిమెంట్స్ ఇచ్చి ఉంటే కౌంట్, అప్పుడు నాకు రాంగ్ ఇన్పుట్ అని మెన్షన్ చేయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎవ్రీ రో కంటైన్స్ అట్లీస్ట్ 1 ప్రైమ్ నెంబర్. అట్లీస్ట్ అన్నప్పుడు ఒక రోలో ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటే అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. రైట్, మినిమం 1 ఉండాలి. సో అలా ఉంటే వ్యాలిడ్, అలా లేకపోతే ఇన్వాలిడ్ అని చెప్తున్నాడు. రైట్, నౌ కమ్ టు ద ఇన్పుట్ సినారియో. ఇన్పుట్ సినారియోకి వస్తే ఇన్పుట్ ఫార్మేట్కి ఏ సింగిల్ లైన్ కంటైనింగ్ 2 ఇంటీజర్స్ m and n అంటే మొదటి ఇచ్చే 2 వాల్యూలు రో అండ్ కాలమ్ m and n వాల్యూస్ ఫాలోడ్ బై m into n ఇంటీజర్స్. సో ద ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇన్ రో వైజ్. రైట్, సో m into n ఇంటీజర్స్ని సైడ్ బై సైడ్ ఇస్తాడు. రైట్, సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశాడు మనకి, మీరు అబ్జర్వ్ చేస్తే m into n ఎలిమెంట్స్ లేకపోతే అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఎలాగైతే డైరెక్ట్గా 2D అరే ఇన్పుట్ తీసుకుంటామో అలా పాసిబుల్ అవ్వదు. కొంచెం నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ తీసుకోవాలి. ఒకవేళ లేకపోతే రాంగ్ నెంబర్ అని ప్రింట్ చేయాలి, సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లేకపోతే. రైట్, అండ్ అవుట్పుట్లో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వాడు ఇచ్చిన ఇన్పుట్కి తగ్గ అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. రైట్, నౌ కమ్ టు ద ప్రోగ్రామ్. హియర్ ఐఎమ్ ట్రైంగ్ టు yes, now here I am trying to create variable for scanner class object. System.in and import statement, import java.util.scanner. Right, now first I am taking inputs from the user and storing in RC. రోస్ ని కాలమ్స్ ని ఒకటి రోలోనో ఒకటి కాలంలోనో స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, ఆర్లోనో సిలోనో. నా ఇవి ఒకవేళ వ్యాలిడ్ ఇన్పుట్సా కాదా చెక్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో ఇవి వ్యాలిడ్ ఇన్పుట్స్ అయితే ఎలా ఉంటుంది, నాకు పక్కా ఇవి వ్యాలిడ్ ఇన్పుట్స్ అంటే ఆర్ మస్ట్ బి, అంటే ఇన్వాలిడ్ ఇన్పుట్స్ అయితే రాసేసి ఇక్కడ క్లోజ్ చేసేద్దాం బెటర్. సో ఓకే, వ్యాలిడ్ ఇన్పుట్స్ అయితే తీసుకోండి. వ్యాలిడ్ ఇన్పుట్స్ అయితే ఏంటి, ఆర్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 0, ఎట్ ద సేమ్ టైం సి మస్ట్ బి గ్రేటర్ దెన్ 0.
ఓకే, సి అండ్ ఆర్ వాల్యూస్ గ్రేటర్ దెన్ 0 ఉంటేనే ఈ ప్రాసెస్ జరుగుద్ది. అలా లేకపోతే ఇన్వాలిడ్ అని చెప్పి, అదే ఐ మీన్ రాంగ్ నెంబర్ అని చెప్పి ఎండింగ్లో ప్రింట్ చేసేసుకుందాం. రైట్, నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ వన్. వ్యాలిడ్ రో కాలమ్ వాల్యూస్ అయితే 2D అరే ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఐఎమ్ క్రియేటింగ్ 2D అరే విత్ ద సైజెస్ ఆఫ్ ఆర్ అండ్ సి, విత్ సైజెస్ ఆఫ్ ఆర్ అండ్ సి. Now I am trying to take array elements from the user. So actually we use two pointers, for one is for rows and one other one is for columns in nested loops, right? But here we need to take one more care, like while taking array elements we need to check that one more array next array element is there or not. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది, డైరెక్ట్గా తీసుకోవడం కుదరదు. ఓకే, సో నౌ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ వేరియబుల్. అక్కడ ఎందుకు డైరెక్ట్గా నేను తీసుకోవడం కుదరదు అంటున్నాను అంటే, యూజర్ నాకు సఫిషియంట్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో అందుకని చెక్ చేసుకోవాలి మనం జాగ్రత్తగా నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పి. సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ బులియన్ వేరియబుల్ హియర్. ఒకవేళ సఫిషియంట్ ఎలిమెంట్స్ లేకపోతే అక్కడతో నేను ఆగిపోవాలి తీసుకోవడం. రైట్, బులియన్ బి ఈక్వల్ టు ట్రూ. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో కండిషన్ చెక్ చేసుకుంటున్నాను. పక్కా బులియన్ వేరియబుల్ ట్రూ ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో అండ్ బి అండ్ బి పక్కా బులియన్ వేరియబుల్ ట్రూ ఉంటేనే రన్ అవ్వాలి. నా assume that obj dot next has next int. So what is the use of has next int method, which is available in scanner class, is nothing but it checks whether next element or next value, integer value, is there in output, is there in input వాల్యూ ఆర్ నాట్. అంటే ఇండైరెక్ట్లీ అది ఏం చెక్ చేస్తుంది అంటే నాకు ఇన్పుట్ ఉందా లేదా చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఏదైతే అంటే ఇంటీజర్ ఇంకోటి ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉంటే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. రైట్, సో ట్రూ కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నా నేను ఏ ఆఫ్ ఐజేలో స్టోర్ చేస్తున్నా. ఐఎమ్ స్టోరింగ్ ఇన్ ఏ ఆఫ్ ఐజే. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఐఎమ్ టేకింగ్ ఎల్స్ బ్లాక్ అండ్ దెన్ ఎస్ఓపి రాంగ్ నెంబర్. సింపుల్గా ఎస్ఓపి రాంగ్ నెంబర్ అని ప్రింట్ చేసేస్తున్నా. ఓకే, వన్స్ ఎస్ఓపి రాంగ్ నెంబర్ అని ప్రింట్ చేసిన తర్వాత బి వాల్యూని ఫాల్స్ చేస్తున్నా. సో ఎల్స్ బ్లాక్ క్లోజ్ అండ్ జే లూప్ క్లోజ్, ఐ లూప్ క్లోజ్. ఎప్పుడైతే బి వాల్యూ ఫాల్స్ అయిందో అప్పుడు ఈ రెండు లూప్స్ కూడా ఇండైరెక్ట్గా బ్రేక్ అయిపోతాయి. రైట్, సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్, వీ నీడ్ టు చెక్ వన్ మోర్ థింగ్ హియర్. We need to check one more thing, which is like all the given numbers must be greater than 0. If it is negative value, then we need to print wrong number. Right, so we need to check one more condition here. Check a of I and j value must be greater than or equal to 0. Assume if this condition fails, nothing but if it is less than 0, nothing but negative value, then we need to make it b value has false. So b value false chese munde SOP wrong number kuda print cheseskondi better. So wrong number and then b equal to false. Yes, clear. Now wrong input and print cheyamannadu, so daniki taggate wrong input and print cheyandi instead of wrong number. And here also wrong input. Okay, so next, coming to the next part. So
ఇఫ్ ట్రూ, ఇఫ్ ట్రూ అంటే బి వాల్యూ ట్రూ అయితే అక్కడ ఎక్కడ నాకు ఇష్యూ లేకపోతే బి వాల్యూ ఇక్కడికి వచ్చేసరికి ట్రూవే ఉంటుంది, రైట్. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ రోలో అట్లీస్ట్ ఒక ప్రైమ్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకుంటా. సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ లూప్ టు రిట్రీవ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ గివెన్ అరే. And one more J loop. Now here I need to check that ఇక్కడ ప్రైమా కాదా చెక్ చేసుకుంటున్నా. సో ప్రైమ్ అనేది ఈ నెంబర్ ప్రైమా కాదా చెక్కింగ్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. సో ఆ యూజర్ డిఫైన్డ్ మెథడ్కి ఈ వాల్యూని పాస్ చేశా, ఈజ్ ప్రైమ్ అనే మెథడ్ని యూజ్ చేసి ఈ వాల్యూని పాస్ చేస్తున్నా. సో ఆ వాల్యూ ట్రూ రిటర్న్ చేస్తే అది ప్రైమ్, ట్రూ రిటర్న్ చెప్తే ప్రైమ్ కాదు, రైట్. సో హియర్ సేమ్ ఈ బి వాల్యూ ఎలాగో నాకు ఇక్కడ ఉంది కాబట్టి ఆ బి వాల్యూనే తీసుకొని బి ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్తున్నా. ఓకే, సో వన్స్ బి వాల్యూ ఫాల్స్ అయిన తర్వాత ఈ లూప్ లోపల ఒకవేళ ఇది ఎలిమెంట్ వాల్యూ అంటే ఇది ప్రైమ్ అయి ఉండుంటే బి ఈక్వల్ టు ట్రూ అని స్టోర్ చేస్తా. సో వన్స్ బి వాల్యూ ఫాల్స్ అయ్యి ఎలిమెంట్ ఎక్కడన్నా ఉంటే ఆ రోలో నాకేమవుతుంది, బి వాల్యూ ట్రూ అవుతుంది. సో అగైన్ ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి. ఎక్కడన్నా కానీ నాకు అంటే ఇక్కడ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్ నెక్స్ట్ రో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నేను, రైట్. సో పక్కాగా ఈచ్ అండ్ ఎవ్రీ రోలో బి వాల్యూ నాకు ట్రూ ఉండాల్సి ఉంటుంది. ఎట్ ద ఎండ్ అన్ని ఎలిమెంట్స్ని చెక్ చేసుకున్న తర్వాత నాకు బి వాల్యూ ట్రూ రావాల్సి ఉంటుంది. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇంకొక కండిషన్ కూడా చెక్ చేసుకుంటున్నా, అండ్ బి అంటే ఇక్కడ ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటే 3 ఎలిమెంట్స్లో అట్లీస్ట్ ఒకటన్నా ప్రైమ్ ఉంటే ట్రూ అయిపోతుంది. అండ్ దాన్ని ఇక్కడికి వచ్చి కండిషన్ ట్రూ అవుతుంది. అగైన్ ఇమీడియట్గా ఫాల్స్ చేసి నెక్స్ట్ వన్ చెక్ చేసుకుంటున్నా. ఇలా చెక్ చేసినప్పుడు నాకేమవుతుంది, ఎక్కడన్నా ఒకవేళ ప్రైమ్ నెంబర్ లేదనుకోండి బయటకు వచ్చేసరికి బి వాల్యూ ఫాల్స్ ఉంటుంది. ఒకవేళ ఫాల్స్ లేదు ట్రూవే ఉంది అంటే బి వాల్యూ ట్రూ ఉంటే ఎస్ఓపి వ్యాలిడ్ అని ప్రింట్ చేస్తాను. ఎస్యూమ్ ఒకవేళ వాల్యూ లేకపోతే అంటే ప్రైమ్ వాల్యూ లేకపోతే నాట్ వ్యాలిడ్ అని ప్రింట్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ ఎల్స్ బ్లాక్ క్లోజ్. సో బి వాల్యూ అక్కడ ట్రూ కాకపోతే ఫాల్స్ అయి ఉంటుంది, అప్పుడు ఇక్కడే ప్రింట్ చేసేస్తున్నాం మనం అన్నిటినీ. అండ్ దెన్ ఇంకొక ఎల్స్ బ్లాక్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది, ఇంకొక ఇఫ్ కండిషన్ స్టార్టింగ్లో తీసుకున్న ఇఫ్ కండిషన్, రైట్. సో దానికి ఎల్స్ ఏం రాస్తావు, ఎస్ఓపి wrong input. Okay, and then else block close, main method close. Here we need to implement user defined method of is prime. So public static boolean of is prime of int n. So here బేసిక్ ప్రైమ్ నెంబర్ లాజికే తీసుకుంటున్నాను టు అందరికి అండర్స్టాండబుల్ వేలో ఉండడానికి. సో ఇంట్ ఎఫ్సి ఈక్వల్ టు 0 ఫర్ ఇటరేటింగ్ ఏ లూప్ ఫ్రమ్ 1 to the n, and if n mod I double equals to 0 fc plus plus. So now return fc equal to 2. సో ఈ కండిషన్ మీకు ఏమవుతుంది, ఒకవేళ ఎఫ్సి వాల్యూ 2 అయితే ట్రూ రిటర్న్ అవుద్ది, 2 కాకపోతే ఫాల్స్ రిటర్న్ అవుతుంది, రైట్. సో మెథడ్ క్లోజ్ అండ్ దెన్ క్లాస్ క్లోజ్. Now this is the code for this 2D array question. Row wise prime matrix, row wise prime checker in a matrix. Check this code. Okay, now coming to second question. Write a program to perform the following task. Take 2 positive numbers, right? Take 2 positive numbers, so m and n. So find out the mth and nth prime numbers
అండ్ నెక్స్ట్ ఫర్ ఈచ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్, అంటే ఇచ్చిన అంటే నువ్వు ఫైండ్ వచ్చేసిన 2 ప్రైమ్ నెంబర్స్కి క్యాల్కులేట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ రిపీటెడ్లీ అంటిల్ ద రిజల్ట్ ఈస్ సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చేంత వరకు చెక్ చేయాల్సి ఉంటుంది 2 నెంబర్లకు కూడా. నెక్స్ట్ లెట్ ద రిజల్ట్ ఆఫ్ ద సింగిల్ డిజిట్ సమ్ m1 అండ్ n1, అంటే m1 n1 అనుకోమంటున్నాడు. అండ్ దెన్ ప్రింట్ ద ప్రోడక్ట్ ఆఫ్ m అండ్ m1, అంటే m1కి n1కి ప్రోడక్ట్ ప్రింట్ చేయమంటున్నాడు. రైట్. సో ఎస్యూమ్ m వాల్యూ 5 n వాల్యూ 6 అనుకుంటే 5th ప్రైమ్ వచ్చేసి 11, 6th ప్రైమ్ 13. రైట్. 11కి ఎడిషన్ చేస్తే 2, 13కి ఎడిషన్ చేస్తే 4. సో 2 into 4 8 ప్రింట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. సో 4 into 2 8 ప్రింట్ చేయాల్సి ఉంటుంది మన అవుట్పుట్. ఓకే. సో దీనికి చెక్ చేయండి. దీనికి కోడ్ ఏం చేస్తారు అంటే ఏం లేదు, దీనికి జస్ట్ వెరీ సింపుల్. యూజర్ దగ్గర నుంచి 2 నెంబర్స్ వచ్చాయి అండ్ ఆ 2 నెంబర్స్ ఎంతైతే అన్నో ప్రైమ్ నెంబర్ని పిక్ చేసుకోవాలి. నథింగ్ బట్ ఇఫ్ అజ్యూమ్ దట్ m వాల్యూ is 5, you need to pick out 5th prime number, nothing but 11, and you assume n value is 6, then you need to pick out 6th prime number, nothing but 13. So you need to check summation of the number up to it becomes single digit number. Okay, so 2 numbers ki single digit number వచ్చేంత వరకు సమ్మేషన్ చేసుకొని, ఓకే, అండ్ దెన్ మల్టిప్లైడ్ వాల్యూ ప్రింట్ చేయాల్సి ఉంటుంది ఆ సింగిల్ డిజిట్ నెంబర్స్కి. రైట్. సో చెక్ చేయండి దీనికి ఎలా చేయొచ్చు ప్రోగ్రామ్. యూజర్ దగ్గర నుంచి 2 నెంబర్స్ పిక్ చేసుకుంటున్నాం, ఏ అండ్ బి. ఫర్ దట్ క్లాస్ ఏ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్కానర్ obj equals to new scanner system dot in. Okay, next import java dot util dot scanner. Okay, now take the user inputs and store in a and b variables. Okay, now so int x equal to, see, no need of x, జస్ట్ ఏలోకే నేను ఏ వాల్యూ 5 అనుకుంటే 5th ప్రైమ్ తీసుకొచ్చి ఏలోనే స్టోర్ చేయబోతున్నా. సో దానికి ఏం చేస్తున్నాను చూడండి. nth ప్రైమ్ అనే ఒక యూజర్ డిఫైన్డ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను అండ్ ఐ విల్ పాస్ ఏ వాల్యూ హియర్ అండ్ nth ప్రైమ్ ఆఫ్ బి పాస్ చేస్తున్నా. రైట్. సో బిలోకి వాల్యూని స్టోర్ చేసుకుంటున్నా. రైట్. నా వన్స్ ఇక్కడికి వాల్యూస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే 11, 13 వచ్చేలా ఇక్కడ ప్లాన్ చేసుకుంటాను. రైట్. సో వన్స్ 11, 12 అంటే 11, 13 వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5, 6 తీసుకుంటే 11, 13 వాల్యూస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చెక్ చేయాల్సింది ఆ 2 నెంబర్స్ని సింగిల్ డిజిట్ చేయటం రావాలి. రైట్. లెట్స్ టేక్ ఇట్ m ఈక్వల్స్ టు, no need of m, again you can take that a equals to sum of a లో ఉన్న డిజిట్స్ని సమ్మేషన్ చేసి రిటర్న్ చేస్తుంది అండ్ సిమిలర్లీ సమ్ ఆఫ్ బి. ఓకే. సో బిలో స్టోర్ చేసుకుంటున్నా. ఎట్ ద ఎండ్ ఎస్ఓపి ఏ ఇంటూ బి చేస్తున్నా. ఓకే. అండ్ దెన్ మెయిన్ మెథడ్ క్లోజ్. నా కమ్ టు ద nth ప్రైమ్ లాజిక్. సో nth ప్రైమ్ అనే యూజర్ డిఫైన్డ్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం చూడండి. సో పబ్లిక్ స్టాటిక్ int of, let me take complete one, public static int of nth prime of int n. Okay, now int c equals to 0. సో కౌంట్ చేసుకుంటున్నా n వరకు ఇటరేట్ చేసుకోవడానికి, n ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. నా int i ఈక్వల్స్ టు 1, నథింగ్ బట్ ప్రైమ్ నెంబర్స్ 2 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 2 నుంచి తీసుకుంటున్నా అండ్ సి వాల్యూ లెస్ దెన్ n అంటే కౌంట్ చేసుకుంటున్నా. కౌంట్ అనేది సిలో ఉంటుంది కాబట్టి n రీచ్ అయ్యేంత వరకు సిని ఇంక్రిమెంట్ చేసుకుంటూ. నా
FC ఈక్వల్స్ టు 0, బేసిక్ ప్రైమ్ నెంబరే తీసుకుంటున్నాను నేను ఇక్కడ, ఫర్ int j ఈక్వల్స్ టు 1 to the I j plus plus, if I mod j double equals to 0, then FC plus plus. After this, if FC equals to 2, then C plus plus, and then if C is equals to n, then return I value. సో ఎప్పుడైతే C వాల్యూ వెళ్ళి nతో ఈక్వల్ అవుతుందో అప్పుడు I వాల్యూని రిటర్న్ చేస్తున్నా, అండ్ దెన్ I లూప్ క్లోజ్. ఆఫ్టర్ దట్ రిటర్న్ 0 అండ్ దెన్ ఎండ్ ఆఫ్ లూప్. జస్ట్ నార్మల్గా ఈ రిటర్న్ 0 తీసుకున్నా, యాక్చువల్గా మనకి ఈ రిటర్న్ I ఎప్పుడు పక్కాగా ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? అంటే కౌంటింగ్ చేసి పక్కా ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఒకవేళ అంటే సిస్టమ్ ఎలా ట్రీట్ చేస్తుంది మనకి దీన్ని, ఈ మెథడ్ అంతా జరగకపోతే అప్పుడు ఏదో ఒక వాల్యూ రిటర్న్ చేయాలి, కాబట్టి బేసిక్ కండిషన్ కింద పెట్టాను. బట్ నో నీడ్ ఆఫ్ దట్ రిటర్న్ స్టేట్మెంట్ ఆల్సో, అది ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వదు. నౌ కమ్ టు ద సమ్ మెథడ్. సో కమ్ టు సమ్ మెథడ్. పబ్లిక్ static int of sum, int of n, right? So now int sum equals to 0, just sum అనే వేరియబుల్ తీసుకొని while n greater than 0, sum plus equals to n mod 10 and then n by 10. సో ఏం చేస్తున్నా, ఒక్కొక్క డిజిట్ని పిక్ చేసుకుని దాన్ని ఎడిషన్ చేసుకుంటున్నా అండ్ దెన్ డివైడ్ చేసేస్తున్నా n వాల్యూని. ఒకవేళ గనక ఇఫ్ సమ్ వాల్యూ ఈజ్ నాట్ సింగిల్ డిజిట్ నెంబర్, అంటే ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 9, దెన్ ఏం చేయాలి, ఎన్లోకి ఈ సమ్ముని స్టోర్ చేసేసి అగైన్ సమ్ వాల్యూని 0 చేసేస్తున్నా. ఓకే, అండ్ దెన్ సమ్ వాల్యూ సింగిల్ డిజిట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి, కాబట్టి ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ లూప్ while true. So while true, సో ట్రూ అని తీసుకున్నా కాబట్టి ఈ కండిషన్ ఎప్పుడు ఒకటి ఫెయిల్ అవ్వాలి. ఎప్పుడు అవుతుంది, ఎల్స్ బ్రేక్, అంటే ఈ కండిషన్ 10 కన్నా బిలో అంటే 9 కన్నా అబో లేకపోతే సమ్ వాల్యూ, అప్పుడు ఎల్స్లోకి వచ్చి బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బ్రేక్, రైట్? నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ క్లోజ్, while loop close and method close. Now class close. So check the code. Yes, this is the code. సో మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ఏం చేశాను. ఏబి వాల్యూస్ యూజర్ దగ్గర నుంచి తీసుకున్నా, nth ప్రైమ్ ఏలోకి అండ్ అగైన్ బీలోకి nth ప్రైమ్ ఆఫ్ బీని స్టోర్ చేసుకున్నా. సో అప్పుడు ఏమవుతుంది, nth ప్రైమ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడికి n వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 5 అనుకుంటే ఇక్కడ 5 వస్తుంది. 5th ప్రైమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకొని రిటర్న్ చేసుకుంటున్నా. సో 5th ప్రైమ్ నెంబర్ ఏలోకి, సిమిలర్లీ బి వాల్యూ 6 అనుకుంటే 6th ప్రైమ్ నెంబర్ని చెక్ చేసి రిటర్న్ చేస్తుంది. సో 6లోకి స్టోర్ చేసుకున్నా. నౌ సో ఈ 6th ప్రైమ్ నెంబర్ బీలోకి స్టోర్ చేసుకున్నా. నౌ అగైన్ సమ్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సింగిల్ డిజిట్ వచ్చేంతవరకు సమ్మేషన్ చేయమన్నారు. సో ఆ సమ్మేషన్ ఇక్కడ చేసుకున్నాం, దాన్ని ఇక్కడికి రిటర్న్ చేసుకుంటున్నాం. అగైన్ ఏలోకి స్టోర్ చేసా. సిమిలర్లీ బి, సో ఎట్ ద ఎండ్ ఏ ఇంటూ బీని ప్రింట్ చేసేసాను, రైట్? దిస్ ఈస్ సెకండ్ క్వశ్చన్. నౌ కమ్ టు ద థర్డ్ క్వశ్చన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ పెనగ్రామ్ ఆర్ నాట్, సారీ పాన్గ్రామ్ ఆర్ నాట్. ఏ పాన్గ్రామ్, అసలు పాన్గ్రామ్ అనే కాదా చెప్పమంటున్నాడు. అసలు పాన్గ్రామ్ అంటే ఏంటి చెక్ చేయండి. ఏ పాన్గ్రామ్ ఈజ్ ఏ సెంటెన్స్ దట్ కంటైన్స్ ఎవ్రీ లెటర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అట్లీస్ట్ వన్స్, అంటే ఒక్కసారన్నా ఆల్ఫాబెట్ ఉండాలి, రైట్? నా క్వశ్చన్ ఏమంటున్నాడు, ఒక యూజర్ ఒక స్ట్రింగ్ ఇస్తాడు, ఆ స్ట్రింగ్లో ఆల్ఫాబెట్స్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఒక్కసారన్నా కానీ ఉండాలి, ఉంటుంది పాన్గ్రామ్ అంటున్నాడు. ఆర్ ఎల్స్ నాట్ ఏ పాన్గ్రామ్, రైట్? నా ఇన్పుట్, ఏ సింగిల్ లైన్ కంటైనింగ్ ఇన్పుట్ స్ట్రింగ్, ద స్ట్రింగ్ మే కంటైన్ స్పేసెస్, పంక్చుయేషన్స్ అండ్ మిక్స్డ్ ఆఫ్ కేస్ లెటర్స్. సో పంక్చుయేషన్స్ ఉండొచ్చు, స్పేసెస్ ఉండొచ్చు, స్పెషల్ కీస్, ఐ మీన్ మిక్స్డ్ కేసెస్ లెటర్స్ ఉంటున్నారు, అంటే క్యాపిటల్ స్మాల్స్ బోత్ ఉంటాయి, రైట్? నా కమ్ టు ద అవుట్పుట్. ప్రింట్ ఎస్ ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ పాన్గ్రామ్. ఒకవేళ పాన్గ్రామ్ అయితే ఎస్ అని ప్రింట్ చేయమంటున్నాడు, అదర్వైజ్ ప్రింట్ నో.
ఒకవేళ పాంగ్రామ్ కాపితే నో ప్రింట్ చేయమంటున్నాడు, రైట్? నౌ కన్స్ట్రైన్స్, ద ఇన్పుట్ స్ట్రింగ్ మే కంటైన్స్ ఏ మిక్స్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ లెటర్స్ అంటున్నాడు, రైట్? సో ఇన్పుట్లో మనకి అప్పర్ లోవర్ మొత్తం అన్నీ ఉంటాయి, రైట్? ఇన్పుట్లో అప్పర్ వాల్యూస్ లోవర్ వాల్యూస్ ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ. సో నేను ఏం చేయొచ్చు అంటే దీనికి ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడో వెంటనే అన్నిటిని లోవర్ వాల్యూస్కి కానీ అప్పర్ వాల్యూస్ కానీ మెథడ్ వాడుకొని ప్రీ డిఫైన్డ్ మెథడ్ వాడుకొని మార్చేసుకుంటే ఈజీ అయిపోతుంది, రైట్? నా నాన్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ సచ్ యాజ్ స్పేసెస్ అండ్ పంచువేషన్స్, స్పేసెస్ పంచువేషన్స్ ఏమైనా ఉంటే షుడ్ బి ఇగ్నోర్డ్ వైల్ చెకింగ్ ఏ పాంగ్రామ్. సో వాటిని ఇగ్నోర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, రైట్? సో అది ఆల్ఫాబెట్ అయితేనే దాన్ని నేను చెక్ చేసుకుంటాను ఆల్ఫాబెటా కాదా అని చెప్పి. అంటే లైక్ నేనేం చేయబోతున్నానంటే ఈ క్వశ్చన్కి యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ తీసుకొని మొత్తాన్ని లోవర్ క్యారెక్టర్స్కి మార్చుకుంటా 2 లోవర్ మెథడ్ యూజ్ చేసి, అండ్ దెన్ ఆల్ఫాబెట్స్ A to Z పిక్ చేసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ని స్ట్రింగ్లో ఉందా లేదా చెక్ చేసుకుంటా కంటైన్స్ మెథడ్ వాడుకొని, రైట్? సో లెట్ మీ టేక్ ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ java dot util dot scanner and class A PSVM, nothing but public static void main, string args, next scanner class, scanner obj equals to new scanner system.in, right? Now read the input from the user string A equal to obj dot next line. Now after this I am trying to make all the string characters to the lowercase by using 2 lowercase method. 2 lowercase method యూస్ చేసి స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ మొత్తాన్ని లోవర్ కేస్లోకి మార్చుకున్నా. నా taking one loop to iterate from 0th index to A to, సో క్యారెక్టర్ ఏ నుంచి కావాలి, రైట్? ఇక్కడ నార్మల్గా ఇంటీజర్ లూప్ కాకుండా క్యారెక్టర్ లూప్ తీసుకోవాలి. అండ్ చెక్ చేయండి ఇక్కడ వన్ మోర్ థింగ్, ఒక బులియన్ వేరియబుల్ తీసుకుంటున్నాను అంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి. ఒకవేళ ఎక్కడైనా క్యారెక్టర్ లేదనుకోండి ఏదన్నా దాన్ని బీలోకి స్టోర్ చేసేస్తా, రైట్? అంటే ఫాల్స్ అని స్టోర్ చేస్తాను. సో ఫర్ char I equal to character A and I less than or equal to character Z and I plus plus, right? Now if A dot contains of I, సో కంటైన్స్ మెథడ్లో మనం ఏం చేస్తాం, స్ట్రింగ్ని పాస్ చేస్తాం. కానీ ఇక్కడ ఐ అంటే ఐ ఏంటి, క్యారెక్టర్. సో నేను దానికోసం ఏం చేస్తున్నా, ఐ ప్లస్ సమ్ స్ట్రింగ్. సో ఇక్కడ నాకు ఒక్క స్పేస్ కూడా ఇవ్వద్దు, స్పేసెస్ అస్సలు ఇవ్వద్దు, రైట్? సో స్పేస్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఒకవేళ ట్రూ వస్తే కంటిన్యూ, ఒకవేళ ట్రూ అయితే అంటే ఒకవేళ ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, రైట్? ఎస్యూమ్ దట్ ఒకవేళ లేకపోతే ఎల్స్ బ్లాక్కి వెళ్ళి బి ఈక్వల్ టు ఫాల్స్ చేస్తున్నా. ఓకే, సో ఆఫ్టర్ దిస్ చెకింగ్ దట్ బి వాల్యూ ఇస్ ట్రూ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ వీ నీడ్ టు ప్రింట్ వ్యాలిడ్, రైట్? సో ఎస్ఓపి ఎస్ అని ప్రింట్ చేయమన్నాడు, వ్యాలిడ్ కాదు ఎస్ అని ప్రింట్ చేయమన్నాడు కాబట్టి ఎస్. ఇఫ్ నాట్ ఒకవేళ బి వాల్యూ ట్రూ లేకపోతే ఎస్ఓపి నో, నో అనేది ప్రింట్ చేస్తాం. అండ్ దెన్ మెయిన్ మెథడ్ క్లోజ్, క్లాస్ క్లోజ్. సో దిస్ ఈస్ ద కోడ్ ఫర్ థర్డ్ క్వశ్చన్, దట్ పాన్గ్రామ్ ఆర్ నాట్ అని చెప్తున్నాం, రైట్? సో యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ తీసుకున్నా, స్ట్రింగ్ ఏం చేస్తున్నా లోవర్ ప్లేస్లోకి మార్చుకున్నా, అండ్ బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏదన్నా క్యారెక్టర్ నా దగ్గర లేకపోతే ఆ స్ట్రింగ్లో అప్పుడు నేను బి వాల్యూని ఫాల్స్ చేసుకోవడానికి బులియన్ వేరియబుల్ తీసుకున్నా. సో స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ లూప్ని ఇటరేట్ చేసుకుంటూ కంటైన్స్ మెథడ్ వాడి అక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ని పాస్ చేసి స్ట్రింగ్ లాగా ఆ ఉందా లేదా చెక్ చేస్తున్నా. ఉంటే కంటిన్యూ చేస్తున్నా, లేకపోతే ఎల్స్లోకి వెళ్ళి బి వాల్యూ ఫాల్స్ చేస్తున్నా. ఆఫ్టర్ అంటే ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బి వాల్యూ ఏంటనే చెక్ చేస్తున్నా. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ట్రూ ఆర్ ఎల్స్ ప్రింట్ ఫాల్స్. ఒకవేళ ట్రూ ఉంటే
అంటే బీలో స్టిల్ ట్రూ ఏ ఉంటుంటే కనుక ఎస్ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే నో అని ప్రింట్ అవుతుంది, రైట్? సో దీస్ ఆర్ ద 3 క్వశ్చన్స్ గైస్. సో థ్యాంక్ యూ.